మన మనస్సు సహజంగానే ఎక్స్పాన్షన్ కోరుకుంటది. అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగాలని ప్రతి విషయంలో. ఒకానొక టైంలో మన పెద్దోళ్ళు అవసరాలు తీర్చుకోవటానికే చాలా కష్టమయ్యేది. అవసరాలు తీరితే వాళ్ళు సంతృప్తి చెందేవాళ్ళు. ఇప్పుడు జీవితం ఏంటంటే అవసరాలకి మించి కోరికల వెంట పరిగెడుతుంది. అంటే అవసరాలు తీరిపోయాయి. మినిమం అవసరాలు ఇప్పుడు అసలు అవసరాలకు సంబంధించిన జీవితం కాదు. కోరికలకి కోరికలను తీర్చుకుండే అంటే అవసరాలు పరిమితం, కోరికలు అపరిమితం. ఆహ్, ఇవన్నీ సూక్తుల్లాగా ఉంటాయి గానీ నిజానికి ఆహ్, చాలా అవసరం లేని వెయ్యి ప్రయాసలతో రిస్క్‌తో కూడుకున్న లైఫ్‌ని మనకి అందిస్తుంది ఈ కోరికలనేవి. నిజానికి కోరికలు మన మనల్ని బేస్ చేసుకొని, మన అంతరాత్మను బేస్ చేసుకొని, మన ఆర్థిక స్థితిగతులను బేస్ చేసుకొని ఉంటే ఓకే. కానీ ఈ కోరికలు ఎలా ఉంటాయంటే, పక్కనోడి కంటే మనం ఇట్టుండాలి, పక్కనోడి కంటే మనం అట్టుండాలి అనే తప్పుడు ఆ కోరికలు మనకి కష్టసాధ్యం అవుతాయి. షార్ట్ కట్ ఎతుకుతాము, దెబ్బతింటాము. ఆహ్, మళ్ళా బౌన్స్ బ్యాక్ అవ్వటానికి ట్రై చేస్తాము. అంటే సాఫీగా పోయే లైఫ్‌ని మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఆసాన్ లైఫ్ డోంట్ కాంప్లికేట్ అనేది మన మన థీమ్. అందుకని నేను పడ్డాను కాబట్టి ఇవన్నీ మీకు చెబుతున్నా కాబట్టి మన అవసరాలు తీరటం అనేది ముఖ్యం. కోరికలు కూడా మన ప్రపంచం అంటే మన కుటుంబ సభ్యుల కోరికలు అది హ్మ్. వాటిని నిర్వర్తించటం, వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవటం ముఖ్యం. కానీ అవి పక్కనోళ్ళతో పక్కనోళ్ళ కంటే అంటే పక్కనోళ్ళతో పోల్చుకొని ఉండే కోరికల్ని అవాయిడ్ చేయండి. మన స్థితిగతులను తెలుసుకోండి. దానికి తగ్గట్టు కోరికలని తీర్చుకోవటం అనేది జీవితంలో ఒక భాగం. దాన్నేమి మీరేమి తప్పు పట్టాల్సిన పని లేదు. ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ దాంతో పాటు అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్. రిస్కా కాదా? రిస్క్ తీసుకోవాలా? వద్దా? సాఫీగా జీవితం గడిచేదాన్ని ఎందుకు పాడు చేసుకుంటాం? ఒక 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 మెంటల్ ప్రిపరేషన్‌తో ముందుకెళ్తే తప్ప మనం ప్రశాంతంగా